టీఆర్ఎస్, ఇది బీఆర్ఎస్ అయింది. హ్మ్. బీఆర్ఎస్ టు బీజేపీ అయింది. హ్మ్. కాబట్టి అది లేదు. కేసీఆర్‌కు చాలా అంతేనా? మీరు గూడా ఖచ్చితంగా. అనుకుంటారా బీఆర్ఎస్ బీజేపీ అయిందని? ఆ! బీఆర్ఎస్ బీజేపీ అయిందని? ఎప్పుడో అన్నాం మేము. ఆ! ఆ! నేను బీజేపీలో ఉండంగానే ఆ! ఆయన ఎలక్షన్ సగం కాగానే కేసీఆర్ వెళ్తూనే 2001 ఉద్యమకారుని నేను ఆ! కూడా. అచ్చా! మంచి డప్పు కొడతా నేను మాదిగ దండోరా. ఆ! హ్మ్. ఓకే. ఆ! కాబట్టి అప్పుడు అన్నాను ఇంత జల్ది ఉరుకుతుంది ఎందుకు అన్న. ఆడ ఆ! పోతే మళ్ళా కేంద్రంలో ఆ! కాంగ్రెస్ వచ్చింది. ఆ! మళ్ళా రిటర్న్ వచ్చిండు. ఆ! కొన్ని అంతే. విషయాలల్ల వాళ్ళ కుటుంబ సమస్యలని ప్రజలకు రుద్ది వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది గదా! హ్మ్. హ్మ్. కొంతమంది నాయకులు ఇక్కడ మాట్లాడుతుంటే వింటున్నా. ఆ! ఏదో మాట్లాడుతుంది అన్న మన స్థాయిని బట్టి అవును. మాట్లాడాలి. అవును. నేను 2001లో మెంబర్‌షిప్ చేసేటప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉన్న జనార్దన్ రెడ్డి గారిని అక్కడ జెండా పట్టుకొని ఆడితే కూడా హ్మ్. కాదు తెలంగాణ అన్నాడు. హ్మ్. వచ్చింది. వచ్చింది. వచ్చేంత వరకు పోరాడినాం మేము. ఉన్నాం. అవును. కానీ పోరాటంలో మాకు 250 గజాలు జాగిస్తా అన్నాడు. ఆ! హ్మ్. మాదిగల వాళ్ళకి సీఎం చేస్తా అన్నాడు. అవును. మరి రాజయ్యకి ఏం చేసిండు మరి రాజన్నకు? అవును. వదిలేసింది. హ్మ్. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం, హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నాయకత్వం కూడా బాగుంది. హ్మ్.